రాధా గాయత్రిది సహజ మరణమా హత్య? అసలు ఆ గదిలో ఆ రోజు ఏం జరిగింది? ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో ఇలాంటి ఎన్నో అనుమానాలు రేజ్ అవుతున్నాయి. లేటెస్ట్ గా ఈ ఇష్యూలో సంచలన ఆరోపణలు చేశారు ఆమె స్నేహితురాలు. పెళ్లైన తర్వాత శ్రీచరణ్తో గాయత్రి చాలా ఇబ్బంది పడిందన్నారు రాధా గాయత్రి స్నేహితురాలు చరిత. గాయత్రిని ఎవరితో మాట్లాడవద్దని వేధించేవాడని, ఎక్కడికి వెళ్లినా వీడియో కాల్స్ పదే పదే చేయమని ఇబ్బంది పెట్టేవాడని చెప్పారు. గాయత్రితో శ్రీచరణ్ సైకోలా ప్రవర్తించేవాడని, అతడిని మార్చడానికి ఆమె ఎంతో ప్రయత్నించిందన్నారు ఆమె స్నేహితురాలు చరిత. భార్య చనిపోయిందన్న బాధ శ్రీచరణ్లో ఏమాత్రం లేదన్నారు. గాయత్రి ఎంత హ్యాపీగా ఉండే మనిషి 10 ఏళ్ల నుంచి ఈ పెళ్ళి అయిన తర్వాత 6 months నుంచి మాత్రం తను చాలా గోత్రూ అవుతోంది. అండ్ కొన్ని విషయాలు మాతో క్యాజువల్గా మాట్లాడేటప్పుడు చాలా షేర్ చేసుకుంది తను. అందులో చెప్పాలంటే ఎస్పెషల్లీ తను పెళ్ళైన తర్వాత, శ్రీచరణ్తో పెళ్ళైన తర్వాత చాలా హికప్స్ ఉన్నాయి తన లైఫ్లో. ఎలా అంటే ఎంతసేపు తను అనుమానించడము, లేదా అంటే ఒక టైప్ ఆఫ్ ఓవర్ పొజెసివ్నెస్ ఉంది శ్రీచరణ్కి, అది తను గమనించింది. షీ హర్సెల్ఫ్ ఈజ్ అ సైకాలజిస్ట్. సో తను ఏంటంటే శ్రీచరణ్ది ఒక స్ప్లిట్ పర్సనాలిటీ అని చెప్పాలి. పెద్దవాళ్ళ ముందు తను ఎంత వినయంగా, ఎంత విధేయంగా, ఎంత డౌన్ టు ఎర్త్గా ఉంటాడో, ఆన్ ద కాంట్రరీ గాయత్రితో ఉన్నప్పుడు తను చాలా అగ్రెసివ్గా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అంటే అగ్రెసివ్ ఇన్ ద సెన్స్ తను చెప్పినట్టే వినాలి, తను చెప్పినట్టే చేయాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే తను యూపీఎస్సీకి కట్టాలనుకున్నప్పుడు హీ జస్ట్ అబ్జెక్టెడ్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ దట్. సమ్హౌ ఇంకా పేరెంట్స్ సపోర్ట్, వాళ్ళ ఇన్లాస్ సపోర్ట్ తోటి ముందుకెళ్ళాలి అని తను డిసైడ్ అయిందనమాట. అలాగే తను ఎక్కడికన్నా వెళ్తే వీడియో కాల్స్ చేయమండము, ఎంతసేపు నువ్వు ఎక్కడున్నావు నాకు చెప్పు అని ఊరికే వేధించడం అలా చేసేవాడు. ఇనీషియల్గా అది తను కన్సర్న్ అనుకుంది, కానీ అది కంటిన్యూస్గా ఒక ప్యాటర్న్ లాగా మారింది తనకి. అవి గాయత్రి స్నేహితురాలు చరిత చెప్తున్న మాటలు. అటు గాయత్రి పేరెంట్స్ కూడా తమ అల్లుడే చంపాడని చాలా బలంగా ఆరోపిస్తున్నారు. ఇటీవల టీవీ9తో మాట్లాడిన గాయత్రి పేరెంట్స్ ఆమె ఎంతో వేదన అనుభవించిందని, ఇంటికొచ్చాక అన్ని విషయాలు చెబుతారని, ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోయిందని వాపోయారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉందండి నాతో మాట్లాడింది. ఏం లేదు, ఏదో దీనికి వెళ్తున్నామమ్మా మేమిద్దరం అని, చూడు మా డ్రెస్సులు అవి చూడు అని డ్రెస్సులు చూపించింది. దాని భర్తే దాన్ని చంపాడు అన్నదే నాకు తెలిసింది, అంతే. నేను అదే అనుకుంటున్నాను, న్యాయం కావాలి నాకు. వాళ్ళిద్దరూ కలిసే లేరండి ఎప్పుడు. ఆ అబ్బాయి పూణేలో ఉండేవాడు, ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉండేది, ఢిల్లీ వెళ్ళింది, అంతే. అది ఫైనల్గా నిన్న వచ్చి చెప్తాను అందరినీ కూర్చోబెట్టి అని మాత్రం చెప్పింది నాకు. అందుకే వెయిట్ చేస్తాం. నిన్న ఈ అబ్బాయి ఇలా చేయడం, ఇలా రావడం అన్నది ఆ అబ్బాయి మీద మరి మాకు అనుమానం ఉంది. ఇదైతే నేను 100% రాసిస్తాను. మీరు ఎవరు చెప్పినా నేను అదే చెప్తాను. ఆ అబ్బాయే చేశాడు. నా కూతురికి న్యాయం కావాలి, నాలాంటి తల్లిదండ్రులకు న్యాయం కావాలి. ఇది నాకు కోరుకున్నది. గాయత్రిది సహజ మరణమా హత్య? ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి క్లూస్ లభించాయి చెప్పడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఇప్పటివరకు ఈ కేసులో పోలీసుల ఎంక్వైరీ ఏ విధంగా కొనసాగుతుంది? ఎటువంటి క్లూస్ లభించాయి? విషిత, డెహ్రాడూన్ ఎస్పీకి గాయత్రి తండ్రి వెళ్ళి ఫిర్యాదు చేశారు. తన కూతురి మృతి కేసుకు సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా డెహ్రాడూన్ ఎస్పీకి ఈ ఫిర్యాదు చేసినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే ఇది ముమ్మాటికే హత్య అని చెప్పేసి ఒకవైపు గాయత్రి స్నేహితులతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. కానీ తన మీద ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా గాయత్రి భర్త శ్రీచరణ్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే వీళ్ళు 13th రోజున రిషికేష్ వెళ్ళడం జరిగిందో, ఆ రిషికేష్ నుంచి 14th రోజున అక్కడ ముస్సోరీకి వెళ్ళారు. ఆ ముస్సోరీ టైంలో కూడా శ్రీచరణ్కి సంబంధించినటువంటి బర్త్డే ఉండడము, అక్కడ కేక్ ఇవన్నీ కట్ చేసుకొని మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి హోటల్ సిబ్బంది తమకు ఒక రెడ్ వైన్ ఇచ్చారు. అది తాగిన తర్వాత నెక్స్ట్ డే తను అనుమానాస్పదంగా మృతి చెందింది. తనకు ఎటువంటి సంబంధం లేదు ఈ విషయంలో, కానీ తల్లిదండ్రులు తన మీద ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా శ్రీచరణ్ తన వర్షం చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎవరైతే గాయత్రికి సంబంధించినటువంటి స్నేహితులు మాత్రం పెళ్ళైన 6 నెలల నుంచి కూడా తను మానసికంగా ఎంతో వేదనకు గురైంది. ఎప్పుడైతే అంటే ఈ ముస్సోరీకి కూడా తీసుకువెళ్ళడానికి కారణం తనని హత్య చేసేందుకు ఈ యొక్క ప్లాన్ ప్రకారంగానే తీసుకుని వెళ్ళుంటారనేది ఒకవైపు ఆమె స్నేహితులు చెప్తూ ఉన్నారు. జనవరి నెలలో కూడా ఎప్పుడైతే ఇక్కడ హైదరాబాద్ 2 నెలల పాటు అటు శ్రీచరణ్ గాయత్రి ఉన్న తర్వాత తను
వెళ్ళినటువంటి సమయంలో తన బ్యాగ్లో ఒక ట్రాకర్ కూడా దొరికింది. ఆ ట్రాకర్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని వీళ్ళు ఐడెంటిఫై చేసేటటువంటి క్రమంలో భాగంగా తానే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆ ట్రాకర్ వల్ల ఎటువంటి భయపడిన అవసరం లేదంటూ శ్రీశరణ్ చెప్పడము ఇవన్నీ కొంత అనుమానాలకు దారితీశాయి. ఆ తర్వాత కట్ చేస్తే వీళ్ళంతా కూడా ఢిల్లీకి వెళ్ళారు. పూణేలో శ్రీచరణ్ జాబ్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా గాయత్రిని పూణేకి తీసుకెళ్ళినది కానీ లేదు అంటే తాను ఎక్కడైనా ఉన్నప్పుడు తను అనుమానాస్పదంగా మాట్లాడడము, వీడియో కాల్స్లు చేసినా కూడా తను ఎక్కడున్నదనే విషయాల్ని కనుక్కోవడం ఇవన్నీ కూడా చేయడంతో పాటుగా తను సైకలాజికల్గా బాధపడుతూ ఉన్నాడు. ఆ సైకలాజికల్గానే తనని వేధింపులకి గురి చేశాడు. దీనివల్ల తను ఎంతో ఇబ్బందులకు గురైంది. తన మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా గాయత్రికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా చెప్తున్నారు. ఓవరాల్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ దీనికి సంబంధించినటువంటి అసలు విషయం ఏంటి అనేది బయటకు వచ్చేటటువంటి అవకాశం లేదు. విషిత. థ్యాంక్ యూ జ్యోతి.